ప్రజెంట్ ఇప్పుడు మన ప్రపంచంలో డెడ్లియెస్ట్ యానిమల్స్ ఏవి? ట్విన్ పారాడాక్స్ థియరీ గురించి మీరెప్పుడైనా విన్నారా? మరియు అసలు స్పేస్ బ్లాక్ కలర్ లో ఎందుకుంటుంది? ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో ఉన్నాయి కాబట్టి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. విండ్ టర్బైన్స్ ఎందుకంత స్లోగా తిరుగుతాయి మరియు అవి రోజుకి ఎంత ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తాయి? అవి అంత స్లోగా ఎందుకు తిరుగుతాయి అంటే అందులో ఉన్న అసింక్రోనియస్ జనరేటర్ యొక్క స్పీడ్ తో మ్యాచ్ కావడానికి, మరియు ఆ స్పీడ్ అనేది అందులో ఉన్న గియర్ బాక్స్ ద్వారా మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, గాలి ఎక్కువగా వచ్చినప్పుడు అది స్పీడ్ గా తిరుగుతుందా అని. అలా స్పీడ్ గా తిరగదు, ఎందుకంటే వాటి యొక్క వింగ్స్ దాదాపుగా 50 మీటర్స్ లాంగ్ ఉంటాయి. స్పీడ్ గా తిరిగితే అవి బ్రేక్ అవ్వచ్చు లేక మంటలు అంటుకోవచ్చు. ఇది నిమిషానికి 17 సార్లు తిరుగుతుంది. అంటే ఎంత ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తుందంటే గంటకు సుమారుగా 2000 కిలోవాట్ హవర్ ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ విండ్ టర్బైన్స్ ద్వారా ఒక్కరోజు ఎంత ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుందంటే 11 టన్నుల బొగ్గు ద్వారా ఎంత ఎలక్ట్రిసిటీ అయితే ప్రొడ్యూస్ అవుతుందో అంతే ఎలక్ట్రిసిటీ ఈ విండ్ టర్బైన్స్ ద్వారా కూడా ప్రొడ్యూస్ అవుతుంది. అంతేకాకుండా ఈ విండ్ టర్బైన్స్ ద్వారా ఎటువంటి పొల్యూషన్ అయితే ఉండదు, ఎందుకంటే ఇవి విండ్ తోనే ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తాయి కాబట్టి. అసలు వర్షం పడే ముందు మబ్బులు ఇలా నల్లగా ఎందుకు అవుతాయని మీరెప్పుడైనా ఆలోచించారా? దీని వెనుక కొన్ని సింపుల్ రీజన్స్ అయితే ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. క్లౌడ్స్ లో కొన్ని చిన్న చిన్న వాటర్ డ్రాప్లెట్స్ అయితే ఉంటాయి. ఎప్పుడైతే అది ఒకదానితో మరొకటి కలిసి పెద్దగా మారుతుందో అప్పుడు అది సన్ లైట్ ని అబ్జర్వ్ చేసుకుంటాయి. అంటే అక్కడ లైట్ రిఫ్లెక్ట్ కాకపోవడం వల్ల క్లౌడ్స్ బ్లాక్ గా ఏర్పడతాయి. మరియు ఒక మేఘంపై ఇంకో మేఘం యొక్క నీడ పడడం వల్ల కూడా అది బ్లాక్ గా కనిపిస్తుంది. ఒకటి గుర్తు పెట్టుకోండి, బ్లాక్ గా ఉన్న అన్ని క్లౌడ్స్ లో వాటర్ కంటెంట్ ఉండదు. మరి అవి బ్లాక్ గా ఎందుకు కనబడతాయంటే కొన్ని ఫ్యాక్టర్స్ ద్వారా. ఏంటంటే పొల్యూషన్, డస్ట్, స్మోక్ మరియు ఐస్ క్రిస్టల్స్ ద్వారా కూడా అవి బ్లాక్ గా కనబడతాయి. అసలు మన పండ్లు చిన్నతనంలో ఎందుకు ఊసిపోతాయి? ఇది ఒక నేచురల్ ప్రాసెస్. దీన్ని టీతింగ్ అని అంటారు. మనం పుట్టినప్పుడు మనకు ఎటువంటి టీత్స్ ఉండవు, కానీ మనం మదర్స్ కడుపులో ఉన్నప్పుడే ఆ టీత్స్ అనేవి డెవలప్ అవుతాయి. వీటినే ప్రైమరీ టీత్స్ అంటారు. అయితే ఇవి పుట్టిన 6 నెలల తర్వాత కనిపిస్తాయి. ఈ ప్రైమరీ టీత్స్ అనేటివి చిన్నగా ఉంటాయి, ఎందుకంటే చిన్నపిల్లల జా అనేది చిన్నగా ఉంటుంది. మరియు ఎప్పుడైతే వారు పెరుగుతూ ఉంటారో అప్పుడు వారి జా కూడా పెరుగుతూ ఉంటుంది. వారి జా పెరగడం వల్ల టీత్స్ అనేటివి చిన్నగా అయిపోతాయి. ఈ ప్రైమరీ టీత్స్ అనేటివి 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వరకు టోటల్ గా ఊడిపోతాయి. వాటి ప్లేస్ లో పర్మనెంట్ టీత్స్ అంటే కొత్త పన్నులు వస్తాయి. ఇవి పాత పన్నుల కన్నా చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. అంటే ఈ పాత పన్నుల వల్లనే అక్కడ కొత్త పన్నులు రీగ్రో అవుతాయి. అసలు ఇప్పుడు మన ప్రపంచంలో డెడ్లియెస్ట్ యానిమల్స్ ఏవని మీరు అనుకుంటున్నారు? డెడ్లియెస్ట్ యానిమల్స్ అంటే ఏ యానిమల్ ద్వారానైతే ఎక్కువ ప్రజలు చనిపోతారో అదే డెడ్లియెస్ట్ యానిమల్. అంటే ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే లయన్, చీతా లేదా టైగర్ లాంటివి డెడ్లియెస్ట్ యానిమల్స్ అని అనుకుంటారు. కానీ కొన్ని రీసెర్చెస్ తర్వాత తెలిసింది ఏంటంటే డెడ్లియెస్ట్ యానిమల్స్ ఏవంటే మస్కిటోస్. అవును, మీరు విన్నది నిజమే, దోమలే. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం దోమలు వ్యాప్తి చేసే మలేరియా వల్ల దాదాపుగా సంవత్సరానికి 4 లక్షల మంది చనిపోతున్నారు. డెంగ్యూ వల్ల 22,000 మంది మరియు ఎల్లో ఫీవర్ వల్ల 30,000 నుంచి 60,000 మంది వరకు చనిపోతున్నారు. అంతేకాకుండా దోమలు వ్యాప్తి చేసే జికా వైరస్ మరియు చికన్ గున్యా వల్ల కూడా చనిపోతున్నారు. అంటే దోమల వల్ల దాదాపుగా సంవత్సరానికి 10 లక్షల మంది చనిపోతున్నారు. అందుకే ఈ దోమలతో జాగ్రత్తగా ఉండండి. మరియు దోమలే కదా అని పట్టించుకోకుండా ఉంటే అయిపోయి. ఇప్పుడు మీరు చూస్తున్న ఆవు పేరు రాణి. ఇది మన ప్రపంచంలోనే అతి చిన్న ఆవు. ఇది ఎంత చిన్న ఆవు అంటే ఇది కేవలం 20 ఇంచెస్ హైట్ మాత్రమే ఉంటుంది. మరియు ఇది 28 కేజీల బరువు ఉంటుంది. కొన్ని జెనెటిక్స్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ ఆవు అలా పుట్టింది. ఈ ఆవు ఎక్కడుందంటే బంగ్లాదేశ్ లో ఉంది. ఇది ఇంత చిన్నగున్నా కానీ అన్ని ఆవులతో సమానంగా పాలు ఇస్తుంది. అంటే ఇది రోజుకి లీటర్ పాలు ఇస్తుందట. మరియు దీనికి గిన్నిస్ బుక్ లో వరల్డ్ రికార్డ్ కూడా ఉంది. ఆగస్టు 2009లో లాస్ ఏంజల్స్ లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే సూపర్ మార్కెట్ కి వచ్చిన ఒక వ్యక్తి ఒక ఐటమ్ తీసుకోవడానికి షెల్ఫ్ అయితే ఎక్కాడు. షెల్ఫ్ ఎక్కిన తర్వాత స్లిప్ అయిపోయి ఇలా షెల్ఫ్ మరియు గోడ మధ్యలో స్ట్రక్ అయిపోయాడు. ఇలా స్ట్రక్ అయిపోయి 3 రోజులైనా అతన్ని ఎవరు గమనించలేదు. ఆయన ఎంత అరిచినా అక్కడ కూలర్ సౌండ్స్ మరియు కస్టమర్ సౌండ్స్ వల్ల ఎవరికీ వినబడలేదు. ఆయన అలా 3 రోజుల వరకు స్ట్రక్ అయ్యే ఉన్నాడు. 3 రోజుల తర్వాత అక్కడున్న ఒక ఎంప్లాయీ అతన్ని చూశాడు. తర్వాత అతన్ని బయటికి తీశారు. అప్పుడు కూడా ఆయన ప్రాణాలతోనే ఉన్నాడు. ఆయన డిహైడ్రేషన్ తో మరియు కొన్ని మైనర్ ఇంజురీస్ తో బతికి బయటపడ్డాడు. అసలు స్పేస్ ఎందుకు బ్లాక్ కలర్ లో కనిపిస్తుందని మీరెప్పుడైనా ఆలోచించారా? ఇది తెలియాలంటే మనకు అసలు స్కై బ్లూ కలర్ లో ఎందుకు కనిపిస్తుందో తెలియాలి. దీనిపై మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో అయితే ఉంది, కాబట్టి డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాను, వీడియోని ఒకసారి చూడండి. సింపుల్ గా స్కై ఎందుకు బ్లూ కలర్ లోనే కనిపిస్తుందో చెప్పాలంటే ఎప్పుడైతే సన్ లైట్ భూమి అట్మాస్ఫియర్ లోకి ఎంటర్ అవుతుందో అట్మాస్ఫియర్ లో ఉన్న గ్యాస్ లోని ఆటమ్స్ ద్వారా ఆ సన్ లైట్ అనేది స్కాటర్ అవుతుంది. ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే సూర్యుడు కేవలం వైట్ లైట్ ని మాత్రమే ప్రొడ్యూస్ చేస్తాడు. మరియు వైట్ కలరే కాంబినేషన్ ఆఫ్ ఆల్ కలర్స్. అంటే అన్ని కలర్లను కలిపితేనే వైట్ కలర్ ఫామ్ అవుతుంది.
ఈ స్కాటరింగ్ లో బ్లూ కలర్ ఎక్కువగా స్కాటర్ అవుతుంది, ఎందుకంటే దీని ఫ్రీక్వెన్సీ ఎక్కువ మరియు వేవ్ లెంత్ తక్కువగా ఉంటాయి కాబట్టి. అందుకే మనకి స్కై అనేది బ్లూ కలర్ లో కనిపిస్తుంది. ఇప్పుడు స్పేస్ విషయానికి వద్దాం. స్పేస్ ఎందుకు బ్లాక్ కలర్ లో ఉంటుందనే కదా మన క్వశ్చన్. స్పేస్ బ్లాక్ కలర్ లోనే ఎందుకు ఉంటుందంటే స్పేస్ లో అసలు ఎటువంటి ఆటమ్స్ ఉండవు కాబట్టి అక్కడ లైట్ అనేది అసలు స్కాటర్ కాదు, అందుకే స్పేస్ బ్లాక్ కలర్ లో ఉంటుంది. అసలు ఈ లెటర్ ని డబ్ల్యూ అని ఎందుకు అంటాం? ఎందుకంటే ఇది చూడడానికి రెండు వీలు కలిపితే ఉన్నట్టుగా ఉంటుంది, అంటే దీన్ని డబుల్ వి అనొచ్చుగా. అసలు దీన్ని డబ్ల్యూ అని ఎందుకు అంటారో ఇప్పుడు తెలుసుకుందాం. చాలా సంవత్సరాల కింద లాటిన్ ఆల్ఫాబెట్స్ లో అసలు డబ్ల్యూ అని ప్రొనౌన్స్ చేయడానికి ఎటువంటి లెటర్ లేదు. అయితే అప్పుడు దాన్ని రెండు యూలను కలిపి డబ్ల్యూ అని రాశారు. కానీ ఒక రోజు దాన్ని ప్రింట్ చేసే సమయంలో అది డబుల్ విగా ప్రింట్ అయింది. అందుకే దాన్ని పిలవడం మాత్రం డబ్ల్యూగా అని, రాయడం మాత్రం డబల్ విగా అని రాస్తారు. మీరెప్పుడైనా ట్విన్ పారాడాక్స్ థియరీ గురించి విన్నారా? ఈ థియరీ గురించి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఈ ఎగ్జాంపుల్ కంటే ముందు మీకు లైట్ యొక్క స్పీడ్ తెలిసి ఉండాలి. స్పీడ్ ఆఫ్ లైట్ ఈక్వల్ టు 3 lakh km/s. ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం 2 ఐడెంటికల్ ట్విన్స్ ని తీసుకోండి. అందులో ఒకరు రాకెట్ ద్వారా స్పేస్ లో 5 సంవత్సరాలు ట్రావెల్ చేస్తున్నారనుకోండి. ఎంత స్పీడ్ తో అంటే నియర్లీ లైట్ యొక్క స్పీడ్ అంతా. అలా అంత స్పీడ్ తో 5 సంవత్సరాలు స్పేస్ లో ట్రావెల్ చేసి భూమి మీదకి వచ్చాక రాకెట్ లో ఉన్న అతనికి ఏజ్ ఎంత ఉంటుందంటే 5 సంవత్సరాలు ఉంటుంది. కానీ భూమి మీద ఉన్న వ్యక్తికి ఎన్ని సంవత్సరాలు ఉంటుందో తెలుసా? దాదాపుగా 110 సంవత్సరాలు ఉంటుంది. అంటే ఈ థియరీ బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, మనం ఎంత స్పీడ్ తో ట్రావెల్ చేస్తే టైం అనేది అంత స్లోగా గడుస్తుంది. మీరు ఎప్పుడైనా ఇది గమనించారా? ఏంటంటే మనం టార్గెట్ ని చూడకుండా ఎప్పుడైతే కళ్ళు మూసుకొని నడుస్తామో అప్పుడు మనం అసలు స్ట్రైట్ గా నడవలేమట. దీన్నే పాత్ ఇంటిగ్రేషన్ ఫినామినా అంటారు. దీనికి రీజన్ చాలా మంది ఏమనుకుంటారంటే మన భూమి తిరుగుతూ ఉంటుంది కాబట్టి మనం క్రాస్ గా వెళ్తామని. కానీ యాక్చువల్ గా ఎప్పుడైతే మన బ్రెయిన్ ఒక ఇన్ఫర్మేషన్ అంటే ఒక ఆబ్జెక్ట్ ని గుర్తుంచుకుంటుందో అప్పుడు అది మనల్ని కరెక్ట్ పాత్ లో మరియు కరెక్ట్ డైరెక్షన్ లో తీసుకువెళ్తుందట. కానీ ఎటువంటి డెస్టినేషన్ మన మైండ్ లో ఫిక్స్ అవ్వకపోవడం వల్ల మన సెన్స్ ఆఫ్ డైరెక్షన్ మరియు మన బ్యాలెన్స్ అనేది డిస్టర్బ్ అవుతుందట. ఒక స్టడీ ప్రకారం ఎవరైతే ఎటువంటి రిఫరెన్స్ లేకుండా అలా నడుస్తారో వారు దాదాపుగా 20 to 30 degrees క్రాస్ గా నడుస్తారట. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే మన లైఫ్ లో కూడా మనకి ఏదైనా ఒక గోల్ ఉంటే దాన్ని స్ట్రైట్ గా వెళ్లి రీచ్ అవుతాం. ఎటువంటి గోల్ లేకపోతే మనం డివేట్ అయిపోయి మనం ఏ పాయింట్ కి అయితే చేరాలనుకుంటున్నామో ఆ పాయింట్ కి చేరలేము. ఏం చెప్పావురా? మీరు ఈ వీడియో ఇక్కడి వరకు చూసారు కాబట్టి ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. కాబట్టి ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. మరియు మీకు తెలుసుకోవాల్సిన విషయాలను కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి.